ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా ఏర్పాటైన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా 2 శాఖలను ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా నన్ను మా జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారు నియామకం చేయడం, వెంటనే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ కార్యక్రమాలు కార్యకలాపాలను విజయవాడ కేంద్రంగా మేము కార్యాలయం ప్రారంభం చేసి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలుపెట్టిన ఏకైక పార్టీ, మొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను విశాఖపట్నంలో ఉండడం, విశాఖపట్నానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఈ నగరంలో నివాసం ఉండడం, ఈ ప్రాంతం యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగి ప్రత్యేకించి ఈ ప్రాంతానికి మేలు వనగూర్చే కార్యక్రమాలు చేపట్టే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషం. 1972లో దాదాపుగా 42 సంవత్సరాల క్రితం నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఎన్నికల్లో విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 72-73 సంవత్సరంలో ముల్కీ నిబంధనలు చెల్లుతాయి, ముల్కీ నిబంధనలు అమల్లో ఉంటాయి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ యొక్క రాజధానిలో హైదరాబాదులో హక్కులు ఉండవు, అవకాశాలు ఉండవు, సొంత రాజధానిలో 2వ తరగతి పౌరులుగా పరిగణించబడతారు అని ముల్కీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై మహోద్యమమై అసలు ఇది సమైక్య రాష్ట్రంగా ఉంటే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని జయాంధ్ర ఉద్యమం పేరుతో జరిగిన ఉద్యమంలో ఆనాడు విద్యార్థి నాయకులుగా మేము రాష్ట్రం అంతా పర్యటించి వెంకయ్య నాయుడు గారు, అగస్టిన్ గారు, ఎలమంచిల్ శివాజీ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, విజయవాడ కేంద్రంగా BTM ప్రసాద్ గారు, రాయలసీమ నుంచి మన సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేసిన OR రెడ్డి గారు, అనేక మంది విద్యార్థి నాయకులు ఆ ఉద్యమంలో పాల్గొని బ్రహ్మాండమైన ఉద్యమం నడిపిన తర్వాత ఆ ఉద్యమాన్ని కొంతమంది నీరు గార్చడం అది గత చరిత్ర. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే 42 సంవత్సరాల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయ వీధులలో నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన గారి యొక్క నాయకత్వాన విశాఖ నగర వీధులలో ఉద్యమాల ఊపిరి పీల్చాను. జయాంధ్ర ఉద్యమం సందర్భంగా 4 రోజుల పాటు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ముషీరాబాద్ జైల్లో నిర్బంధించబడ్డాను. 75లో శ్రీమతి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టినప్పుడు ఆనాటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ప్రారంభించిన అవినీతికి వ్యతిరేక ఉద్యమం, సంపూర్ణ విప్లవ నినాదంతో ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొనడం, ఎమర్జెన్సీలో అందరితో పాటు అరెస్టు కాబడి విశాఖ సెంట్రల్ జైల్లో 6 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను. ఇప్పుడు జైల్లో ఉన్నానని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏ రకంగా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు, ఎందుకంటే చాలామంది జైల్లో ఉంటున్నారు. కానీ రాజకీయ ఉద్యమాల నేపథ్యంలో ప్రజా సమస్యల పట్ల స్పందించి ఉద్యమాల్లో పాల్గొన్నందుకు రాజకీయంగా మేము జైల్లో ఉండటం జరిగింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద. విశాఖపట్నం చాలా మంచి నగరం, సుందర నగరం, అభివృద్ధి ఇంకా ఎంతో చెందవలసినటువంటి నగరం, ఎన్నో అవకాశాలు ఉన్న నగరం. ఇది మనం అభివృద్ధి చెందవలసినంతగా చెందలేదేమో, ఇంకా చాలా ఉందేమో అనేటువంటి అభిప్రాయం నాకుంది. ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం, విభజించబడిన ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది, ఏ రకమైన భవిష్యత్తుని సంతరించుకోబోతుంది, ఆ భవిష్యత్తును ప్రసాదించడానికి ఏ రకమైన రాజకీయ పరిణామాలు మనకు ఉపయోగపడతాయి, మన ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి, ఇది ప్రజల ముందుండే సమస్య. విభజన జరుగుతుందని ఇది యథార్థమని తెలిసినప్పుడు కూడా అనేక రాజకీయ పార్టీలు సమైక్యం పేరుతో విభజన జరిగితే ఈ ప్రాంతానికి ఏ రకమైన సమస్యలు ఉత్పన్నమవబోతున్నాయి, ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి, నష్టాలు రాబోతున్నాయనే విషయాలు మాట్లాడకుండా మిన్నకున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు ఈ రకమైనటువంటి సమస్యలు రాబోతున్నాయి, మీరు విభజించండి, విభజిస్తే ఈ రకమైన కష్టాలు రాబోతున్నాయి, ఈ సమస్యల పరిష్కారం పట్ల కూడా సీమాంధ్ర పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలి, లేకపోతే చాలా నష్టం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం పట్టుబట్టినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ.